వరుదిని సడన్ గా ఎందుకు ఇలా మారిపోయింది? పార్థు చేతులెత్తేసేసరికి దానికి విరక్తి పుట్టిందేమో. అలాగని కాంప్రమైజ్ అయ్యి ఈ పెళ్లి చేసుకుంటుందా? అదే అర్థం కావడం లేదు. ఏ ధైర్యంతో ఇక్కడి దాకా వచ్చింది? అమ్మి అక్కడే ఆగారేంటి? రండి అమ్మి. ఆ, రండి రండి, ఇంత ఆలస్యం చేశారేమిటి? ముహూర్తం టైం దాటిపోతోంది. బాబు కూర్చో. రావరుదిని. ఇద్దరూ కాదు నాయనా, ముందు నువ్వు ఒక్కడవే కూర్చోవాలి. లేదండి, మా వంశాచారం ప్రకారం మేమిద్దరం కూర్చోవాలి. ఇదెక్కడ వంశాచారం నాయనా? మేము అదే అడుగుతున్నామండి. పెళ్లి కూతురు చేయి పట్టుకొని పెళ్లి కొడుకు పీటల్లాగా తీసుకురావాలని ఏ శాస్త్రంలో రాసిందండి? ఏ శాస్త్రంలోనూ లేదమ్మా. ఏ శాస్త్రంలోనూ లేదండి, మా వంశాచారంలో ఉంది. ఒక్క రాక్షస వంశంలో తప్ప ఇలాంటి వివాహాలు ఎక్కడా జరగవ నాయనా. బాగా చెప్పారు. అమ్మి ఎందుకింత వాదన? వదిలేయమని చెప్పాను కదా. పర్వాలేదక్క, వదిలేయండి. వరు కూర్చో. అయం ముహూర్తశుభముహూర్తోస్తు. ఓం లం నమస్తే గణపతయే. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. త్వమేవ కేవలం కర్తాసి. త్వమేవ కేవలం ధర్తాసి. త్వమేవ కేవలం హర్తాసి. త్వమేవ సర్వం ఖల్వదం బ్రహ్మాసి. త్వం సాక్షాదాత్మాసి నిత్యం. ఋతం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవక్తారం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.